నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం వేళ పరిశుద్ధ దినాన దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి, నడిపింపును బట్టి దేవునికి వందనాలు తెలియజేద్దాము. ఈ యొక్క పరిశుద్ధమైన ఆరాధనను ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. నేను కృపను గురించియు న్యాయమును గురించియు పాడదను, యెహోవా నిన్ను కీర్తించదను. నేను కృపను గురించియు న్యాయమును గురించి పాడదను, యెహోవా నిన్ను కీర్తించదను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమగల దేవా, కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, మా మంచి కాపరి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. రక్షించినది మొదలుకొని నేటి వరకు నాయన నీ బిడ్డలమైన మా పట్ల, మా కుటుంబం పట్ల, సంఘము పట్ల, పరిచర్య పట్ల ప్రభా మీరు చాలా దేవుడిగా ఉండి మా కుటుంబాలను మీరు కాపాడుతూ నాయన లాక్డౌన్ సమయములలో నాయన కరోనా వైరస్ నుండి నాయన మమ్మలను, మా కుటుంబాలను, సంఘాన్ని నాయన తండ్రి నీ బిడ్డలైనటువంటి మమ్మలకు నాయన తండ్రి మీరు ఇస్తున్నటువంటి కాపుదలను బట్టి, మీరు ఇస్తున్న ఆశీర్వాదాలను బట్టి, మీరు మమ్మల్ని దీవిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మరి యొక్క పునరుత్థాన దినమును నాయన మీరు మా జీవితాలలో అనుగ్రహించి ఆత్మదేవుడా, సత్యదేవుడా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన ధన్యకరమైన జీవితాలను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. సంఘాన్ని దీవించండి నాయన, సంఘంలో జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి. వృద్ధాప్యంలో ఉంటున్న బిడ్డలను మీరు బలపరచండి. అనారోగ్యంలో చేత ఉంటున్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక ఇబ్బందులలో, కుటుంబ సమస్యలలో ఉంటున్న బిడ్డలను మీరు దర్శించండి. నీ కృపా బాహుల్యాన్ని బట్టి నాయన ప్రతి బిడ్డను మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, యేసు ప్రభువా, ఈ ఉదయకాలం వేళ నాయన తండ్రి ప్రార్థనతో నాయన తండ్రి ఈ యొక్క పరిశుద్ధమైన ఆరాధన మేము ప్రారంభిస్తూ ఉంటుండగా మీరే మా కాపరువైండి నడిపించండి ప్రభా. కరోనా వైరస్ చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి మధ్యలో సేవ చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. స్వస్థత దయచేయండి. సేవ చేస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. దేశాన్ని కాపాడండి నాయన. ప్రపంచ దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుండి కూడా ప్రభా విడుదల దయచేయండి. శాస్త్రవేత్తలు ప్రభా వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుండగా వారి రీసెర్చ్లో ప్రభా నీ జ్ఞానాన్ని దయచేసి నాయన త్వరగా వ్యాక్సిన్ కనుగొని నాయన నేను స్తుతించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వారమంతా మీరు ఇచ్చిన దీవెనను బట్టి, కాపుదలను బట్టి నేను స్తుతిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనం పాట పాడుతూ ప్రభువును మనం స్తుతిద్దాము. మన పాటల పుస్తకములలో నుండి 155వ పాట పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. నా రక్షకుని వెంబడింతు నన్నిటల్ ఘోరమైన కొండలైన జాగుందను, సురక్షితంబుగాను నేను వెళ్ళదును. పరమ కిరీటం ముందు వారకు యేసు నేను ఎన్నాడెన్నాడును ఆశతో నల్లిట వెంబడింతును. బాసురాంబ ప్రభు వెంట కాను మోసుకొని ఇక్కడిని వెళ్ళుదును. నా యేసు తోడ వెళ్ళుచుందు నెల్లాడను. ప్రయాసమైన లోయాలైన భయపడను. దయచూపు యేసు నన్ను వెంబడించుచో. భయమేల భువనంబులో దాగును. యేసు నేను ఎన్నాడెన్నాడును ఆశతో నల్లిట వెంబడింతును. బాసురాంబ ప్రభు వెంట కానుల్ మోసుకొని ఎక్కడిని వెళ్ళుదును. నా కాలమెల్ల యేసు నందు నమ్ముదును. భీకరంబు వార్ది అయినా నే దాటుదును. నా కథ తోడనెందునైనా నేగుదును. నా కమిక్కి తండ్రి చూచువారకు యేసు నేను ఎన్నాడెన్నాడును ఆశతో నల్లిట వెంబడింతును. బాసురాంబ ప్రభు వెంట కాను మోసుకొని ఎక్కడిని వెళ్ళదు.
ఇప్పటివరకు మనం పాట పాడుతూ దేవాతి దేవుని స్తుతించినాము. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుని వాక్యాన్ని మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, స్తుతుల మీద ఆసీనుడవై పరిశుద్ధుడవని వేలాది దూతల చేత 24 పెద్దల చేత స్తుతి ప్రతిగానముల మధ్య నిత్యము ఆరాధించబడుచున్న మా రక్షకుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినాన ప్రభువా, మాకు అనుగ్రహింపబడిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. అందులో ఉన్న ఆత్మీయమైన సత్యాలు మేము ధ్యానించబోతూ ఉంటుండగా నీ దాసునైన నన్ను మీ శిలువ చాటున మరుగుపరచండి. నీ బిడ్డలైన వారందరితో నాయన నీ లేఖనముల ద్వారా మాట్లాడమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాము. జేమ్స్ గ్రంథము, బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 12లో మనం చదువుకున్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యాకోబు యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైనటువంటి యాకోబు ఎంతగానో ప్రభువును ప్రేమించినటువంటి వ్యక్తి, ఎంతగానో ప్రభువును వెంబడించినటువంటి వ్యక్తి, అనేక అనుభవాలను క్రోడీకరించుకొని ఈ యొక్క యాకోబు రాసినటువంటి పత్రికను రాసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పత్రికను రాయడానికి ముఖ్య కారణము ఏంటిది అని అంటే, యథార్థతకు విరుద్ధమైన అలవాట్లను బహిరంగంగా పరిశీలించి చూపించుటయు, నిజమైన నియమములను నేర్పించడానికి క్రియలు లేని విశ్వాసము మృదము అని ఈ లేఖనాలలో ఈ యొక్క యాకోబు రాసిన పత్రికలలో మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రియలు లేని విశ్వాసం అనుటకు తగదు. ఎందుకనగా క్రియలు లేని విశ్వాసము మృతము, జీవము లేని విశ్వాసము బొత్తిగా లేని దానికన్నను చెడ్డది. అవిశ్వాసం అనున్నది క్రియాపూర్వకంగానే కనబడుతూ ఉంటుంది. అవిశ్వాసం అనున్నది క్రియలు లేకుండా కనబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం వేళ మనం వినబోయే వాక్యానికి ఒక థీమ్, ఒక అంశాన్ని మనము చూద్దాం. జీవ కిరీటము పొందడానికి ఎవరు అర్హులు? అంశాన్ని చూసినప్పుడు జీవ కిరీటాన్ని పొందడానికి ఎవరు అర్హులు? ప్రియమైన దేవుని బిడ్డలారా, హూ విల్ గెట్ క్రౌన్ ఆఫ్ లైఫ్? చాలామంది అనేక రీతులుగా ఆలోచిస్తూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, పరిశుద్ధమైన జీవితంలో, ప్రభువును వెంబడించే విషయములలో మనం ఒకరి విశ్వాసాన్ని చూసి ఒకరము బలపడుతూ ఉంటాం. నేనే పరిశుద్ధుడను, నేనే పరిశుద్ధురాలనని అనేక సందర్భాలలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నప్పుడు ఎవరు జీవ కిరీటాన్ని పొందుకుంటారు? దేవుని వాక్యంలో చూస్తే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో అంటాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుడు. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మీరు బహుగా సంతోషించుడి. ఎందుకు? ప్రభువు శోధనలో ఉన్నప్పుడు సంతోషించుమని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నప్పుడు మూడవ వచనములో మనం చూస్తున్నాం, 4వ వచనములో చూస్తూ ఉంటే మీరు సంపూర్ణులు అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియ కొనసాగించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యములో చూసాము. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 12లో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, శోధన సహించిన వాడు ధన్యుడు.
శోధన సహించినవాడు ధన్యుడు, శోధన భరించినవాడు ధన్యుడు. శోధన గుండా జీవిస్తున్నటువంటి వారికి విజయమును అనుగ్రహించే దేవుడు మన దేవుడు అంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా 4వ వచనము నుండి మనకు కనబడుతుంది. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5 verse 4. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షలను కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుచు ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ. క్రైస్తవ విశ్వాస జీవితంలో శోధనల గుండా ఉన్నావా? ఇప్పుడు అందరినీ శోధిస్తున్నటువంటి భయంకరమైన శోధన కరోనా వైరస్. ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా, ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాలన్నా, ఒక వ్యక్తిని మనము చూడాలన్నా, ఒక కూరగాయల దగ్గరికి వెళ్ళినా, కిరాణా కొట్టుకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యక్తి దగ్గర ఏమి ఉన్నదో అని భయపడుతూ మనము ఆ వ్యక్తి దగ్గరలో ఉన్న వైరస్ మనకు దరిదాపిస్తుందో అని భయభీతులలో ఉంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం వేళ నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. శోధన, శారీరకమైన శోధన, మానసికమైన శోధన, ఆత్మీయమైన శోధన, వ్యక్తిగతమైన శోధన, కుటుంబపరమైన శోధన, ఆర్థికపరమైన శోధన, అనారోగ్యం అనే శోధన, మనసు అనే మానసిక కృంగుదలలో ఉన్న శోధన. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు భక్తునితో అంటాడు, 6 బాధలలో నుండి 7 బాధలు నీకు సంభవించినను ఏ కీడు నీకు సమీపించదు. యోబు గ్రంథము 17, 18, 19 వచనాలలో చూస్తుంటే ఆ లేఖన భాగాలలో యోబుతో మాట్లాడుతున్నటువంటి దేవుడు శోధన సహించినవాడు ధన్యుడు, శోధన సహించినవాడు, శోధన భరించినవాడు, శోధనలో నిలిచి ప్రభు బిడ్డలుగా జీవించినవాడు ధన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ క్రీస్తులో మనల్ని సిగ్గుపరచదు. నువ్వు ఆలోచిస్తూ ఉంటున్నావా? ఎప్పుడు చూసినా నా జీవితంలో విజయం లేదు, ఎప్పుడు చూసినా నా జీవితంలో అపజయమే కలుగుతూ ఉంది, నేను శోధనల గుండా ఉన్నావని అనుకుంటున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబు యొక్క శోధనలు మనం చూసినప్పుడు, యోబు యొక్క క్రియలను మనం చూసినప్పుడు, యోబు యొక్క విశ్వాసాన్ని మనం చూసినప్పుడు, యోబు యొక్క విశ్వాసము తీర్మానాన్ని మనం చూస్తూ ఉంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 verse 7 and 8లో మనం చూస్తుంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూస్తుంటే యోబుకు ఒక గొప్ప ఆధిక్యత, దేవాతి దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయం యోబులో ఉన్న గుణ లక్షణాలను మనం చూస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా 1వ అధ్యాయము 7వ వచనములో చూద్దాం. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని అడగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. సాతాను దేవునితో అంటూ ఉంది, దేవుడు సాతానుతో అంటున్నాడు, నాకు కుమారుడు ఉన్నాడు యోబు, ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నప్పుడు అలాంటి యథార్థవంతుడు, అలాంటి న్యాయవంతుడు, అలాంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించబడినటువంటి యోబు. దేవుని వాక్యములో అదే యోబు గ్రంథము 1వ అధ్యాయము దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో చూస్తుంటే 22వ వచనములో, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేనును నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేసనని కూడా చెప్పలేదు. దేవుని బిడ్డలుగా యోబు జీవితాన్ని చూస్తే యోబు యథార్థవంతుడు, యోబు న్యాయవంతుడు, యోబు చెడుతనమును విసర్జించిన వాడు. యోబు దేవుని బిడ్డగా మనము చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఎలా శోధిస్తూ ఉన్నదో, ఎలా ప్రశ్నిస్తూ ఉన్నదో చూద్దాము. 1వ అధ్యాయము 11వ వచనములో అంటున్నాడు, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగినది సమస్తమును మొత్తినేయడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు, నన్ను రక్షించినటువంటి యేసుక్రీస్తు దేవుడు ఉన్నవాడు అనువాడు యోబు జీవితములలో సమస్తమును అనుగ్రహింపబడినవి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు సాతాను శోధించడానికి దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నీవు దేనినైనా ఆయన మీద ప్రయోగం చేయి, ఎలాగైనా ఆయనను శోధించు, గాని ఆయన ప్రాణాన్ని తీయడానికి నీకు అధికారం లేదు అని అపవాదితో దేవుడైన యెహోవా మాట్లాడుచు ఉంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాతాను శోధనను జయించిన యోబు లాంటి విశ్వాసము ఉన్నదా? యోబు లాంటి నమ్మకం ఉన్నదా? దేవుని వాక్యములలో చూస్తూ ఉంటే యోబు గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనములో అంటున్నాడు, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని కూడా చెప్పలేదు. ఆయన మాట ద్వారా, ఆయన క్రియల ద్వారా, ఆయన విశ్వాసము ద్వారా, ఆయన నడవడిక ద్వారా అన్ని అనుభవించినటువంటి యోబు కొన్ని సమయాలలో శ్రమల గుండా భార్య ద్వేషిస్తుంది, స్నేహితులు ద్వేషిస్తారు, అందరూ ద్వేషిస్తారు. నేను దేవుని నుండి ఆశీర్వాదాలు పొందడానికే యోగ్యుడను, కానీ నేను దేవుని నుండి కొన్ని కష్టాలు కలిగినప్పుడు నేను దేవుణ్ణి దూషించడానికి నేను యోగ్యుడని కాదు అని ఆయన మాట ద్వారా, ఆయన మనసు ద్వారా, ఆయన ఆలోచన ద్వారా పాపము చేయలేదు. శోధన సహించిన వాడు ధన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనము, క్రైస్తవ విశ్వాస జీవితము ఒక పూలబాట కాదు. ఒక దైవజనుడు అంటాడు, క్రైస్తవుని యొక్క విశ్వాస యాత్ర, క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితము ఈ లోకములో ముళ్ళ మీద నడిసే నడక. ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు శ్రమల గుండా ఉన్నావా? నువ్వు కష్టం గుండా ఉన్నావా? నువ్వు బలహీనతల గుండా ఉన్నావా? నువ్వు అనారోగ్యములలో ఉన్నావా? నువ్వు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ. ఆ నిరీక్షణ క్రీస్తు యేసులో మనల్ని సిగ్గుపరచదు. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఐ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ, నేను నిన్ను ఎన్నడూ విడువను,
ఎడబాయను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం వేళ నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు కష్ట సమయములలో ఉన్నప్పుడు దేవుడు నీతో ఉన్నాడు. మనతో ఉండేవాడు, మనలో ఉండేవాడు. ఎప్పుడైనా నువ్వు 2 కాళ్ళు దేవుడిచ్చాడు. ఒక కాలు వేస్తూ ఉన్నప్పుడు యేసు నాలో ఉన్నాడు, ఇంకో కాలు తీసి ఇంకో కాలు వేస్తూ ఉన్నప్పుడు యేసు నాతో ఉన్నాడు. ఆ విశ్వాసంలో ఉన్నావా? ఆ నిరీక్షణలో ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, యోబు శ్రమలను, యోబు యొక్క త్యాగము, యోబు యొక్క విశ్వాసము, శోధనలు సహించిన వాడు ధన్యుడు. ధన్యునిగా నువ్వు గుర్తింపబడాలి అంటే, ధన్యుల జాబితాలో మన పేరు రాయబడాలి అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బంగారము సువర్ణంగా మార్చబడడానికి అది అనేక శ్రమల గుండా, అనేక శోధనల గుండా, ఆ శోధనలకు లోబడి ఆ కంసాల దగ్గర ఆ కరిగించబడుతూ ఉంది. అది ఆకారాన్ని కోల్పోయేంతగా అది శోధించబడుతుంది. శోధించబడిన తర్వాత అది ఆ యొక్క బంగారము, ఒక వస్తువు సువర్ణంగా మార్చబడుతుంది. విశ్వాసులమైన మనము, క్రైస్తవులమైన మనము, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. శ్రమలను సహించిన యోబు 2 ఆశీర్వాదాలను పొందుకుంటాడు. యోబు గ్రంథములో చక్కగా మనకు కనబడుతుంది. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42 వర్స్ 12 చూస్తుంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. ఎప్పుడు ఆశీర్వాదాలు పొందుకున్నాడు యోబు? సొంత భార్య, 3 స్నేహితులు. ఇంకా ఎందుకు నీ దేవుణ్ణి నువ్వు సేవిస్తూ ఉన్నావు? ఎందుకు ఇంకా నీ దేవుణ్ణి నువ్వు స్మరిస్తూ ఉన్నావు? ఎందుకు నీ దేవుణ్ణి ఇంకా నీవు ఆరాధిస్తూ ఉన్నావు? నీ దేవుని నువ్వు ద్వేషించు అని అన్నప్పుడు ఆయన దేవునిని మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ ఆయన ద్వేషించలేదు. యోబు శోధనలో జయించాడు. శోధనలో జయించడానికంటే ముందుగా శోధనలో నిలిచాడు, శోధనను ఎదిరించాడు. దేవుని యొక్క కృపను పొందుకొని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొనిన యోబు ఆయన నమ్మకాన్ని చూసినప్పుడు, ఆయన విశ్వాసాన్ని చూసినప్పుడు, క్రైస్తవులమైన మన విశ్వాసం ఎలా ఉంది? ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడుగా పిలువబడుతుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. శోధన సహించేవానిగా ఉన్నావా? శోధనను మనము సహించాలి అనంటే దేవునిలో మనము నమ్మకంగా ఉండాలి. దేవునిలో మనము విశ్వాసంగా, యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు. నేను శోధించబడి శోధనలో మనముండి దేవునిలో మనము లేవనుకో, మనం ధన్యుల జాబితాలో తీర్చబడము, ధన్యులుగా మనము ఆశీర్వదించబడలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయములో చూస్తే చక్కగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము దేవుని వాక్యములో ఒక చిన్న లేఖన భాగాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వల నుండును, అది కాల్వల యోరున దానిని వేళ్ళు దన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. వర్షము లేని సమయమున చింత నొందదు, కాపు మానదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, శోధనలను జయించాలి అనంటే, శోధనలో మనము నిలిచి ఉండాలి అనంటే, శోధనలను మనము అధిగమించాలి అనంటే దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు అంటున్నాడు, యెహోవాను నమ్ముకొనినటువంటి వారికి ఆయనే ఆశ్రయ దుర్గము. అది దేవుని బిడ్డలుగా కష్ట సమయాలలో, నష్ట సమయాలలో, బాధల సమయాలలో, బలహీనత సమయాలలో
దేవుని బిడ్డలుగా దావీదు ఒకసారి ప్రార్థన చేస్తాడు, 3 సార్లు ప్రార్థన చేస్తాడు, 7 సార్లు ప్రార్థన చేస్తాడు. చివరికి అంటాడు, నేను ఎల్లప్పుడూ నేను యెహోవాను సన్నిధించుతాను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును దీవించడానికి, దావీదు ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ఆయన గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేయబడ్డాడు. ఆయన మధ్యాహ్నమున, ఉదయమున, సాయంత్రమున నేను దేవునికి ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనలు వినే దేవుడు, నా ప్రార్థనలు వినే దేవుడు, నన్ను రక్షించే దేవుడు, నేను పడిన గుంటలో నుండి ఆయన నన్ను లేవనెత్తును అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో ఇర్మియా అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలలో మనం చూసినాం, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. కష్ట సమయాలలో కరోనా వైరస్ మనల్ని భయపెడుతూ ఉంటుండగా దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను నమ్ముకున్న బిడ్డవు కాబట్టి నేనే నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో చూస్తుంటే యేసయ్య దేవుడు కొండ మీద ప్రసంగములో మత్తయి సువార్త 5వ అధ్యాయము గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 5:11 ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనము ఈ లోకములో మనము జీవిస్తూ ఉంటుండగా అనేక మంది మనం వింటూ ఉండగానే మన విషయంలో అనేక రకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా నువ్వు ఆ మాటలు పడుతూ ఉన్నావా? ఆ మాటలు వింటూ ఉన్నావా? ఆ మాటలు విని నువ్వు నొచ్చుకుంటూ ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, యెహోవాను నమ్ముకొనిన వారికి ఆయన ఆశ్రయముగా ఉండే దేవుడు. ఆయన విషయంలో మనలను చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అని అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. చూద్దాం, ప్రకటన గ్రంథం బుక్ ఆఫ్ రివల్యూషన్ చాప్టర్ 1:3 దేవుని వాక్యంలో చూస్తుంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో చూస్తుంటే చక్కగా మనకు కనబడుతుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము సమీపించి ఉన్నది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను నమ్ముకొనినటువంటి బిడ్డలుగా, ఆయన కొరకు జీవించే బిడ్డలుగా, ఆయన వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా మనము ఉన్నప్పుడు, యోబు జీవితంలో చూస్తే యోబు దేవుని మాట విన్నాడు, యోబు దేవునికి భయపడ్డాడు, యోబు దేవుడు ఏదైతే తనకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నమ్మాడు. లేఖనాలను చదువుతున్న నీవు, ప్రార్థనలు చేస్తున్నటువంటి మనము, వాక్యములో ఉన్న సత్యాలు దేవుని వాక్యములో చూస్తుంటే ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు జీవ కిరీటాన్ని పొందుకుంటారు? ఎవరు జీవ కిరీటాన్ని పొందుకోవడానికి అర్హులు అని అంటే శోధనలో నిలిచిన వారు, శోధనలో ప్రభువును అత్తుకొని ఉన్నవారు. అలా ఉన్నటువంటి బిడ్డలు యోబు 2 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. నీ జీవితంలో, మనందరి జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము 10వ వచనములలో చూస్తుంటే చక్కగా మనకు కనబడుతుంది. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండవు, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో జరుగుతున్న
క్రియలు, ఈ లోకములో జరుగుతున్న ఛాయలు, ఈ లోకములో మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్యాలను చూసి నువ్వు దిగులు పడుతున్నావా, వేదన పడుతూ ఉన్నావా, యాతన పడుతూ ఉన్నావా, నీవేదో జంభవిస్తూ ఉంది అని శ్రమలలో నువ్వు జీవిస్తూ ఉంటూ ఉన్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. అపవాది మనల్ని శోధిస్తూ ఉంటుండొచ్చు, అపవాది మనల్ని శ్రమలు కలగజేస్తూ ఉంటుండొచ్చు, అపవాది మనకు మరణం వరకు నడిపిస్తూ ఉంటుండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో చూస్తూ ఉంటున్నప్పుడు మీరు అంతం వరకు నమ్మకంగా ఉండండి, చివరి వరకు మీరు నమ్మకంగా ఉండండి. కొంతమందికి కష్టాలు కలిగినప్పుడు, అనారోగ్యాలు కలిగినప్పుడు వాళ్ళకి తెలియకుండానే ప్రార్థన చేస్తారు. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎన్నో రోజుల నుండి ప్రార్థన, ఎన్నో రోజుల నుండి విశ్వాసము. ఆ ప్రార్థన చేస్తూ, దేవా నువ్వు నిజమైన దేవుడవైతే, అంటే ఇంతవరకు మనము ఆయనను సేవిస్తూ, ఇంతవరకు మనము ఆయనను కలిగి ఉండి కూడా మనలో ఒక అపనమ్మకము, మనలో ఒక అల్ప విశ్వాసము, దేవుడే ఉంటే నాకెందుకు శ్రమ, దేవుడే ఉంటే ఎందుకు నాకు ఈ అనారోగ్యము, దేవుడే ఉంటే ఎందుకు నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు అనేవి దిగులుతో, వేదనతో, అలసిన స్థితిలో, సొమ్మసిల్లిన స్థితిలో ఉంటున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు 2వ అధ్యాయములో, ప్రకటన 2వ అధ్యాయము 30వ వచనములలో చూస్తూ ఉంటే, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము. శ్రమ అనేది మరణము కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. బలహీనత అనేది అంతము కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అనారోగ్యం అనేది అంతము కాదు దేవుని బిడ్డలారా. అనారోగ్యములలో నుండి ఆరోగ్యాన్ని కలిగించేవాడు, చింతలలో నుండి సమాధానాన్ని కలిగించేవాడు, బలహీనతలలో నుండి బలపరుచే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురుకు రాసినటువంటి మొదటి పత్రికలో చూస్తుంటే చక్కగా మనకు కనబడుతుంది. 1 పీటర్ చాప్టర్ 5:4 చూస్తూ ఉంటే దేవుని వాక్యంలో మనకు చక్కగా ఒక వచనము కనబడుతుంది. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు 1 పీటర్ చాప్టర్ 5:4 చూస్తూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ప్రధాన యాజకుడు ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. దేవుని బిడ్డలారా, మనల్ని సాతాను శోధిస్తూ ఉంటున్నప్పుడు, ఆ శోధనలో మనం నిలిచినప్పుడు ప్రకటన గ్రంథంలో చూసినాం మనకు జీవ కిరీటాన్ని ఇస్తానని. అంత మాత్రమే కాకుండా ప్రధాన యాజకుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను దర్శిస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలుగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు. ప్రధాన యాజకుడు ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు తిమోతి అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో చూస్తుంటే 4వ అధ్యాయంలో చక్కగా మనకు కనబడుతుంది. 2 తిమోతి 2 పేతురు రాసిన అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో చూద్దాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు, మనల్ని దర్శిస్తూ ఉంటున్నాడు. యోబు శ్రమలలో నిలిచి ఉన్నాడు, యోబు శ్రమలను సహించాడు, యోబు దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు, యోబు దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడు. మొదట ఉన్నదానికంటే 2 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు, మనందరిని దర్శిస్తూ ఉంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రియలు లేని విశ్వాసము మృదము. మనము సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు ప్రభువులో ఉండి సంతోషించడం కాదు, సమయమందును అసమయమందును ఆయన బిడ్డలుగా ఆయనను మనం స్తుతించే బిడ్డలుగా ఉండాలి.
మన స్థితిని మారుస్తూ ఉంది. ప్రభువులో మనకున్న ప్రవర్తన మన జీవితాలను, మన స్థితి పరిస్థితులన్నిటినీ మార్చే దేవుడు అంటున్నాడు. మీకు లోకములో శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించినానని యోహాను పత్రికలో, యోహాను సువార్తలో దేవుని వాగ్దానం చేస్తున్నాడు. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 16 వర్స్ 33లో అంటాడు, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో అంటాడు, నేను లోకాన్ని జయించాను. లోకములో ఉన్న క్రైస్తవ బిడ్డలుగా మనం జీవిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, శోధన సహించిన వాడు ధన్యుడు, అతనికి శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరణించిన తర్వాత మన సమాధుల మీద నేను మంచి పోరాడితిని అని రాసుకోవడం అని కాదు. అది రాసిన వారు చూస్తారు కానీ రాయబడిసిన సమాధిలో ఉన్న బిడ్డ దాన్ని చూడలేడు. బ్రతికి ఉండగానే ప్రభువులో మనం ఉందాం, ప్రభు కొరకు మనం జీవిస్తాం. క్రైస్తవులుగా మనం శోధనలో గుండా వెళుతూ ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ దుఃఖ దినములు సమాప్తములగినవి, ఇదిగో మీ దుఃఖ దినములు సమాప్తములైనవి, ఇదిగో మీ శ్రమల దినములు సమాప్తములైనవి, నేను నీతో ఉన్నాను, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అట్టి కృప, అట్టి దీవెన దేవాతి దేవుడు మనకు అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమగల దేవ, కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, నీ లేఖనముల ద్వారా నాయన శోధన సహించిన వాడు ధన్యుడు అన్నావు. మేము ఈ లోకములో జీవిస్తూ ఉంటుండగా శారీరకమైన శ్రమ, మానసికమైన శ్రమ, ఆత్మీయమైన శ్రమ, అనారోగ్యమైన శ్రమ, ఆర్థిక ఇబ్బందులనే శ్రమ, మానసిక శారీరక అనేకమైన శ్రమల గుండా జీవిస్తూ ఉన్న విశ్వాసులమైన బిడ్డలమైన మేము నాయన నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం రాజా. నాయన తండ్రి, ఆన్లైన్ ద్వారా ప్రభా, నాయన తండ్రి యూట్యూబ్ ద్వారా ప్రభా, వాక్యాన్ని వినబోతున్నటువంటి బిడ్డలను, వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఇదిగో మీ దుఃఖ దినములు సమాప్తములైనవని వాగ్దానం చేసిన గొప్ప తండ్రి, పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగు తుద ముట్టించాను, నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది, అది నా కొరకే కాదు, దానిని అపేక్షించి వారందరికీ అనుగ్రహింపబడుతుంది అన్నావు నాయన. అట్టి కృపలో, అట్టి విశ్వాసములో, అట్టి నమ్మకంలో మమ్మల్ని అందరినీ నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులను క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము, మమ్మలను శోధనలోకి తేగాకి నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యము, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క దీవెన, ఆశీర్వాదం, వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్న బిడ్డలందరికీ ప్రభు హస్తం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.